దేవుని నామకి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఆయన సహవాసంలో చేరుతాం. అనగా ఆయన శరీరంలో పాలి భాగస్తులుగా, ఆయన శరీరంలో అవయవములుగాను మనమందరం కూడా ఒక శరీరంగా ఆయన యొక్క మందిరంలో మనం చేరుతాం. ఆదివారము అనగానే దేవుణ్ణి ఆరాధించే దినం. నిజం చెప్పాలంటే దినము అన్నదానికన్నా, రోజు అన్నదానికన్నా గడియలు అంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కూర్చునే దేవుడి మందిరంలో ఎంతసేపు మహా అయితే 2 గంటలన్నర. కానీ అందులో ఇప్పుడు చూడండి, కొంతమంది ఇంకా రాల ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయాయి, సాక్ష్యాలు అయిపోయాయి, తర్వాత ఆత్మారాధన అయిపోయింది, వాక్యంలోకి మనం ప్రవేశించాక కొంతమంది రాల. ఇలాంటి వారు ఆ పరలోక రాజ్యంలోకి ఎలా చేరతారో నాకు తెలియదు. ఆమె హల్లెలూయా చేరరు. నాకు తెలిసినంత వరకు అయితే నిర్లక్ష్యము అలక్ష్యము చేస్తే మన జీవితంలో మనం ఎంత కోల్పోతున్నామో మనకు తెలియదు. తెలుసుకునే లోపు జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకు ఈ మాటలు అని ఒకసారి గమనిస్తే, దేవునికి మనం ఇచ్చే ప్రాముఖ్యత, దేవునికి మనం ఇచ్చే ప్రాముఖ్యత, దేవునికి మనం ఇచ్చేటువంటి ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది దేవునికి మనం ఇవ్వకపోతే దేవుని దగ్గర ధైర్యంగా ప్రార్థన చేసే ఆధిక్యతను కూడా, యోగ్యతను కూడా, అర్హతను కూడా, అధికారమును కూడా మనము కోల్పోతాం. నేను ప్రార్థన చేశానండి కానీ నాకు జవాబు రాలేదు అనే మాటను చెప్పుకోవాలి తప్ప, లేకపోతే నాకు ప్రార్థన చేయగానే దేవుడు నన్ను బాగుపరిచాడు, స్వస్థపరిచాడు, లేవనెత్తాడు, కష్టంలో, నష్టంలో, శ్రమలో నుంచి విడిపించాడు అని చెప్పుకోవడానికి ఏది ఉండదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. చూడండి, మన అంశం ఏంటంటే హారములలో ఒక హారము చేత నీవు నన్ను వశపరచుకుంటేవి అనే అంశంలో భాగముగా మనము దేవుడి వాక్యాన్ని వింటూ ఉన్నాం. వీఆర్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ వన్ చైన్ కదా వాక్యం చెప్తుంది. నా ప్రియమైనటువంటి వారు, ఒక హారము చేత అనగా ఒక ప్రార్థన చేత నన్ను నీవు పట్టుకొంటివి అని అర్థం. దేవుణ్ణి పట్టుకోవాలి అని అంటే ఒక హారం ఉంటుంది, ఒక ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన ఇప్పుడు చూడండి, లోకానుసారంగా మనము ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్. 0 into 10 చెప్పండి. 0 into 50, 0 into 100, 0 into 1000. Mathematics, but it will be calculated in your spiritual life. 0 into 5,000, 0 into 1 lakh. ఎంత నువ్వు ఏం చేసినా, ఎంత పైకి ఎక్కినా కూడా అది ఎక్కడ కొడుతుందంట? 0 దగ్గరే ఆగిపోతుంది కదా. నీ ఫ్రెండ్ లేక నీ పార్ట్నర్, నీ హాఫ్ పార్ట్ ఆఫ్ యువర్ పార్ట్నర్, నీ హస్బెండ్, వైఫ్, లేకపోతే నీ కడుపులో పుట్టిన పిల్లలు, ప్రేమందేరు పిల్లలు, నువ్వు చాలా ఎఫర్ట్ పెడతావు, 100% ఎఫర్ట్ పెడతావు. ఏం చేస్తావు? జాగ్రత్తగా వినాలి. ఎవరు వస్తావు? 100% ఎఫర్ట్ నువ్వు పెడతావు. కానీ అటు నుంచి ఆ ఎఫర్ట్ లేకపోతే, 0 ఉంటే 100 into 0, 0 into 100 will become 0. అంతేనా? అంటే నీ పార్ట్నర్, నీ ఫ్రెండ్, నీ పక్కన ఉన్నటువంటి వారు, అది అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, హస్బెండ్, వైఫ్, ఓవర్ ఇట్ ఇస్ ఎవరైనా కానీ, ఆ వ్యక్తి నుంచి నీకు సహకారం లేదనుకోండి, ఆ వ్యక్తి నుంచి నీకు సపోర్ట్ లేదనుకోండి,
ఆ వ్యక్తి నుంచి నీకు కోఆపరేషన్ లేదనుకోండి, అప్పుడు నీ 100% ఎఫర్ట్ అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? జీరోనే అవుతుంది. సున్నా అంటే సున్నా. అలాంటి లైఫ్ను లీడ్ చేస్తున్నా. నీ లైఫ్ ఎలా ఉంది అని ఒకసారి గమనిస్తే యు ఆర్ జీరో. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే యువర్ లైఫ్ ఇస్ జీరో. నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థన వింటాడా అంటే కాదు ప్రేమ దేవుడ. నువ్వు ఎక్కడ నిల్చున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సంతోషంలో ఉండి ప్రార్థన చేసినా, దుఃఖంలో ఉండి ప్రార్థన చేసినా, కష్టంలో ఉండి ప్రార్థన చేసినా, లేక దేవునికి అయ్యా నాయన తండ్రి అనే లోపునికి జవాబు రావాలి. ఆ జవాబు రావాలి అని అంటే ఆయన నుంచి 100% ఉంది, బట్ నీ దగ్గర నుంచి ఏముంది? ఆయన 100% ఇంటూ జీరోస్ ఇట్ విల్ బికమ్ జీరో. నీ జీరోని ఆయన 100% నువ్వు ఇంటూ చేస్తే, మల్టిప్లై చేస్తే యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. నీకు ఏం వచ్చేది ఏమీ లేదు ఇక్కడ అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. వాట్ ఈస్ యువర్ లైఫ్? అరే దేర్ షుడ్ బి సంథింగ్, a number, but not zero. ఒక నంబర్ ఉండాలి. అది 1 అయినా పర్వాలేదు, కానీ ఆ 1 అయినా ఉండాలి. ఆ 1 కూడా లేకపోతే జీరో విల్ బికమ్ జీరో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు వాక్యాన్ని చూస్తాడు. చాలాసార్లు మనం మిస్టేక్ చేస్తుంది అక్కడే. దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు దయామయుడు, దేవుడు కృపామయుడు అని మనం ఏం చేస్తున్నాము? చాలా నిర్లక్ష్యంగా, చాలా అలక్ష్యంగా మనం ఉంటూ ఉన్నాం. కొన్నిసార్లు మనకు బాధ కూడా కలుగుతుంది, వేదన కూడా కలుగుతుంది, కష్టం కలుగుతుంది, మనసుకు నొచ్చుకుంటుంది. నేను ఎంత బాగున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎంత బాగున్నావో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నువ్వు ఎంత బాగున్నావో తెలుస్తుంది దేవుడి పట్ల. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నావో, ఎంత పర్సెంటేజో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. అందుకే అన్నాడు ఆయన, నీ ధర్మశాస్త్రమునందు నువ్వు చేసిన కార్యమును నేను చూచినట్లు నా కన్నులు తెరవమన్నాడు ఆయన కదండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో నీ కన్నులు తెరిచి నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది నీ పర్సంటేజ్ ఎంత ఉంది. 0%లోనే ఉన్నావు అన్న సంగతి నీకు ఎప్పుడైతే అవుతుందో వెంటనే నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక అమౌంట్, మనకు ఒక లోన్ కావాలి అనగానే వాడు ఏమంటాడు? సిబిల్ స్కోర్ కావాలి అని అంటాడు. ఏం కావాలంట? సిబిల్ స్కోర్ ఉండాలి అంటాడు. ఒకటి. రెండోది చెక్ బౌన్స్ కానీ, లేకపోతే ఒక నెల కట్టకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా చిన్న మిస్టేక్స్ దాంట్లో ఉంటే ఇప్పుడు సిబిల్ స్కోర్, అంతకుముందు లేదు. అయితే ఆ ఏమైనా ఉంటే వెంటనే యూ విల్ బీ ఇన్ ద డార్క్ లిస్ట్. ఎలాగైతే డార్క్ లిస్ట్ లో ఉంటావో అలా మనం ఉన్నామన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. నీ హారములలో ఒక హారము చేత చదువుదాం, మా మాట చదువుదాం ఒకసారి. పరమగీతములు 4వ అధ్యాయం 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి. ఒక చూపుతో నీవు నా హృదయమును వశపరచుకొంటివి. ఈ హారములలో ఒక హారము చేత నన్ను వశపరచుకొంటివి అని వాక్యము మనతో మాట్లాడించిన ప్రార్థన చేశాను. మొదటిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మాకు సూటిగా, స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. అయ్యా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సు మాకు అనుగ్రహించని నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది నాలో మాలో ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాం.
మరి ముఖ్యంగా నీ సన్నిధి మా మధ్యలో నీ పరిశుద్ధాత్మ కార్యము జరుగును గాక, మీ పరిశుద్ధాత్మ సంచరమ అనుగ్రహింపబడును గాక. నన్నుగా మీరు మరుగుపరచండి, నా ఆలోచన నా తలంపులను మరుగుపరచండి ప్రభువా. నీ యొక్క ఆలోచన నీ తలంపులు పరలోకపు యొక్క సన్నిధి చేత, నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత, వాక్యాభిషేకం చేత, నీ సన్నిధి అభిషేకం చేత నింపుమని వేడుకుంటున్నాను. నాలో నుంచి వచ్చు ప్రతి మాట నీ మాట అనగా జీవము కలిగిన మాట అయి ఉండాలి. ఆ జీవము కలిగిన మాట మమ్మల్ని జీవింపచేస్తుంది, స్వస్థపరుస్తుంది, బాగుపరుస్తుంది కనుక, లేవనెత్తి నడిపిస్తుంది కనుక అట్టి కార్యములు జరిగించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ హారములలో ఒక హారము చేత నన్ను వశపరచుకొంటివి అనగా పట్టుకొంటివి అనగా దేవుణ్ణి పట్టుకునే ఆత్మీయ జీవితం, లేక దేవుని సన్నిధిని ప్రేమ దేవుడు కదా, ఆయన మన వైపు తిరిగే ఆ ప్రార్థన హారము కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒక ప్రార్థన, అన్ని ప్రార్థనలు మనం దేవుని వశపరచుకోలేము, లేక పట్టుకోలేము, లేక ఆయన దృష్టి మన వైపు మరచుకోలేము. ఆయన మన వైపు తిరగాలన్నా, మన ప్రార్థన వినాలన్నా, మన ప్రార్థనను అంగీకరించాలన్నా ఒక్క ప్రార్థన ఉంటుంది. అందరూ అన్ని మాటలకు పడిపోరు, ఏదో ఒక్క మాటకి పడిపోతారు, లేక మన మాటకు విలువిస్తారు, లేక మన మాటకు వాళ్ళు అంగీకరిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ప్రతిసారి అన్ని విషయాల్లో ఎంత మాట్లాడినా వాళ్ళు మన మాట వినకపోవచ్చు, కానీ ఒకే ఒక్క మాట ఉంటుంది, ఆ మాటకు వాళ్ళు కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ చేసుకోవాల్సిందే ఆ ఒక్క ప్రార్థన, ఆ ఒక్క హారము, ఆ ఒక్క విజ్ఞాపన, ఆ ఒక్క విన్నపము అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. మన ఆలోచన, మన తలంపు విధానం మనుషులు ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడైనా కూడా దేవుడు నా ప్రార్థన వినాలని, దేవుడు నా ప్రార్థన చెవి యొగ్గాలని, నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలని మనం కోరుకుంటాం. ఇది మానవ సహజం. ఒక విశ్వాసిగా మనం కోరుకునేది మనం కోరుకుంటాం. అందులో వింతేం లేదు. ఇక్కడ అందరూ కోరుకునేది, ఇది అందరూ కోరుకునేది. కానీ అందులో ఎవరో ఒక్కరే ఉంటారు, ప్రభువా నేను పాపిని, నేను నిజంగా నీకు యోగ్యురాలని కాదు, నాలో నీవు మెచ్చుకునే విధంగా నేను ఏ రకంగా చూసినా నేను అని ఒక పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన ఒక్కరు చేయగలుగుతారు. దేవుడు అక్కడ కనెక్ట్ అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అక్కడ కనెక్ట్ అవుతాడు. దేవుడు అక్కడ నీ విజ్ఞాపన, నీ విన్నపము, నీ ప్రార్థన దేవుడు మన్నించగలుగుతాడు. ఆ ప్రార్థన, అలాంటి ప్రార్థన ఏదో ఒకటి దేవుడిని ఆకర్షిస్తుంది. అది నువ్వు ఆకర్షించావు దేవుని సన్నిధిలో. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో కష్టాలు లేకుండా మనం లేవు, శ్రమలు లేకుండా మనం లేవు కదా, ఇరుకులు ఇబ్బందులు లేకుండా మనం లేవు, వ్యాధులు రోగాలు లేకుండా మనం లేవు. బలహీనతలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి సమయంలో మన జీవితంలో చాలా సాఫీగా మనం కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. అనుకోకుండా ఒక వింత జరుగుతుంది, ఒక గొప్ప కార్యం జరుగుతుంది, అనుకోకుండా అడగకుండానే జరుగుతుంది. ఎందుకో నీకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే నీ జీవితంలో దేవుడు నిన్ను చూసి చేస్తాడు. నువ్వు బాగున్నావు అన్న సంగతి తెలిసి దేవుడు చేస్తాడు, కానీ ఆ విషయాన్ని కూడా నువ్వు గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటావు కొన్నిసార్లు. ఇది సత్యం. ఆమేన్. హల్లెలూయా. ఒక సహోదరి ఏం చేసిందంటే, ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా ఇంటికి వచ్చి భోజనం చేయమని చెప్పి ఆయన వచ్చిన ప్రతిసారి అడుగుతా వచ్చింది.
అడిగితే ఆయన చాలాసార్లు ఒప్పుకోలేదు. కానీ ఒకనొక దినం నాకు చాలా బలవంతం చేసింది. బలవంతం చేస్తే సరే అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆమె ఇంటికి వెళ్ళాడు, భోజనం చేశాడు, ప్రార్థన చేశాడు, కుటుంబాన్ని దీవించాడు, వెళ్ళిపోయాడు. ఆమె హల్లెలూయా. ఆ తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? చదువుదాం ఒకసారి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం ఒక వాక్యం మనం చదువుకుందాం. 33వ వచనం మనం చదువుదాం దయచేసి. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. చాలు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అంటే ఇక్కడ ఎలీషా గారు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ఏం చేయడానికి పూనుకున్నాడండి? ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ఎందుకు అనేది మనకు తెలియదు. అయితే ఈ సహోదరి ఏం చేసిందంటే ఆయన కోసం, ఎవరి కోసము? ఆ సేవకుడి కోసము తన ఇంటి పైన ఒక మేడ పైన ఒక గది కట్టింది. కట్టి దాంట్లో బల్ల, పీట, దీపము, మంచము, 4 వస్తువులు పెట్టి ఆయన కోసమని మాత్రమే ఆమె ప్రేమ దేవుళ్ళ కట్టి పెట్టింది. ఆయన వచ్చినప్పుడల్లా అక్కడికి వచ్చి బస చేయటం మొదలుపెట్టాడు. ఆ మార్గం గుండా వచ్చే ప్రతిసారి అక్కడికి వచ్చేవాడు, అక్కడ బస చేసేవాడు, అక్కడ ప్రార్థన చేసుకునేవాడు, అక్కడ ఆయన రెస్ట్ తీసుకునేవాడు. ఆ తర్వాత మిగతా స్థలాలకి వెళ్ళేవాడని వాక్యము చెబుతూ ఉంది. ఇది మనకు ఇందులో వివరించబడినటువంటి సారాంశం. అయితే జరిగిన విషయం ఏంటిదని అంటే ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి? సేవకుడికి. తన దగ్గర పని చేస్తూ ఉన్నటువంటి లేక తన దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నటువంటి గెహజీ అని ఒకడు ఉన్నాడు. వాడిని పిలిచి అన్నాడు, ఈమె ఇంత మేలు చేస్తూ ఉంది కదా, మనకి ఇంత సపర్య చేస్తుంది కదా, ఇంత పరిచర్య చేస్తుంది కదా, ఆమెకి ఏమైనా అవసరం ఉందేమో, ఆమెకి ఏమైనా అక్కర ఉందేమో, ఆమెకి ఏదైనా కావాలేమో, ఒకసారి నువ్వు వెళ్ళి అడిగిరా అని చెప్పాడు. వాడు వెళ్ళి అడుగుతాడు, అమ్మా మా వల్ల మీకేమైనా అవసరం ఉందా, మా వల్ల మీకేమైనా అక్కర ఉందా, నీకు నీ జీవితంలో ఏమైనా అక్కర ఉంటే చెప్పు అని చెప్పి అడుగుతాడు. ఆమె అంటుంది, ఏమీ లేదయ్యా, మీరు రావటమే మాకు ఆశీర్వాదం, మీరు కాలు మోపడమే మాకు ఆశీర్వాదం, మా గృహంలోకి రావటమే ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకేమీ లేదు. దేవుడు నన్ను చక్కటి జీవితం ఇచ్చాడు, లేక చక్కటి గృహాన్ని ఇచ్చాడు, చక్కటి లైఫ్ అనగా నేను సమృద్ధిగా కలిగి నేను జీవిస్తున్నా, ఏది కొరత లేదు, లేమి లేదు, తక్కువ లేదు అని చెప్పి ఆమె చాలా చక్కగా ఆ శిష్యులతో చెప్పింది. అయితే ఇదే విషయం వెళ్ళి మళ్ళా తన దైవజనుడికి చెబుతాడు, ఎలీషాకి చెప్తాడు. చెప్పినప్పుడు లేదు, మనం ఆమెకి ఏదైనా ఒకటి చేద్దాము. ఆమేన్, హల్లెలూయా. మనం ఏదైనా ఒకటి చేద్దాం ఆమెకి. మనం అనుకుండగానే ఆమె ఇంతగా చేసింది కాబట్టి మనం ఏదైనా చేద్దామంటే వాడు అంటాడు, గెహజీ అంటాడు, ఇదిగో ఆమెకి సంతానం లేమి ఉంది అని చెప్తాడు. ఏముందని చెప్తాడు? సంతానం లేమి ఉంది అని చెప్తాడు. ఇది ఆమె కోరుకుంది కాదు, ఇది ఆమె కోరుకున్నది కాదు. నిజం చెప్పాలంటే ఆమె అడగను కూడా అడగలేదు. ఆయన అడిగినప్పుడు ఈమె చెప్పాలి యాక్చువల్గా, కానీ ఆమె చెప్పలేదు. కారణం ఏంటంటే వారు నా ఇంటికి రావడమే గొప్ప అనుకుందామే. ఒకవేళ ఏమైనా వింత కోరికలు, నేనేమైనా గొంతమ్మ కోరికలు కోరితే ఒకవేళ రాకపోవచ్చేమో అనుకుందామే. లేకపోతే ఒక దైవజన్ని ఇంటికి పిలిచి ఇదిగో నాకు ఇది కష్టం ఉందని చెప్తే, ఓహో అందుకేనా ఈ మేడగది కట్టించావు, అందుకేనా ఇవన్నీ ఏర్పాటు చేశావు అని అనుకుంటాడేమో అనుకుందామే. చాలా లోతుగా ఆలోచన చేసింది, చాలా లోతుగా ఆమె తలంచింది, చాలా దూరం ఆలోచించింది ఆమె. అందుకే ఆమె అనేది ఏమీ లేదు నాకు, ఏ అవసరం లేదు నాకు, ఏ అక్కర నాకు లేదు అని చెప్పారు. ఆమె హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి
మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట ఒక్కసారి గమనించి మనం చూస్తాం. మన జీవితంలో వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఆమె అంతవరకు కోరుకుంది. ఆమె అంతకు మించి నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది లేదు, నాకు అది లేదు, చాలా కష్టంగా ఉంది, చాలా శ్రమగా ఉంది, ఎట్లా అని ఆమె ఎక్కడ కూడా వాక్యం చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఆమె నోరు తెరవలేదు. అంటే ఆమె ఏదో అవసరానికి నేను ఇక్కడ పిలిపించుకున్నా అనుకుంటారేమో అనే భయం తన లోపల ఏర్పాటు చేస్తుంది. అందుకే ఒకవేళ అలా ఆలోచన ఉన్నా కూడా ఆమె దాన్ని బయటికి రానివ్వలేదు, అలాగే అంచుకుంది. ఆమె హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో దేవుడు ప్రతిసారి ఏదో ఒకటి అడగాలని ప్రయత్నం చేస్తున్నావు. అడగడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పను, కానీ నీ హృదయం ఎలా ఉండాలి? ఇదిగో ఈమెలాగా ఉండాలి. నీ హారంలో ఒక హారము చేత నన్ను పట్టుకొంటివి లేక వశపరచుకొంటివి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. నీ ప్రార్థన దేవుడు స్వీకరించాలి. నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయాలి అని వాక్యం చెప్తూ ఉంది. నేను కూడా చెప్తూ ఉన్నా. విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఏం అడగలేదు. హల్లెలూయా. ఒకసారి ఒక యవనస్తుడు తన తండ్రికి ఫోన్ చేశాడు. ఏం చేశాడంట? తన తండ్రికి ఫోన్ చేశాడు. నానా, డాడీ, ఇదిగో నేను ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ నన్ను 2 ప్రశ్నలు అడిగారు. ఆ 2 ప్రశ్నలకి నేను 1 నిమిషంలో జవాబు చెప్పమన్నారు, కానీ నేను చెప్పలేకపోయాను. ఏంటి ఆ 2 ప్రశ్నలు అని తండ్రి అడిగాడు. మా కంపెనీకి నువ్వు 24 గంటలు ఉన్నాయి కదా, ఎన్ని గంటలు పని చేస్తావని అడిగారు అని చెప్పి. తర్వాత మా రెండో ప్రశ్న ఏంటి అంటే, మా కంపెనీలో నువ్వు ఎంతకాలం ఉండగలుగుతావు అని అడిగారు. సరే, మరి ఏం చెప్పావురా అని అంటే, మొదటి ప్రశ్నకి ఏం చెప్పావనంటే, నేనైతే 12 గంటలు పని చేయగలుగుతాను. ఎందుకనంటే 12 గంటలు పని చేసి 12 గంటల్లో మనం నిద్రపోవాలి, తినాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, తర్వాత ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి, కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి నేను 12 గంటలు పని చేయగలుగుతాను. 12 గంటలు మరి నిద్ర కూడా అవసరమే కదా అన్నట్టుగా ఇలా చెప్పాను డాడీ నేను అనేసి కుమారుడు తన తండ్రితో చెప్తాడు. అనంటే మరి ఏమైందిరా అనంటే, నాకు ఉద్యోగం రాలేదు. ఒకవేళ మీరైతే ఏం చెప్తారు డాడీ? ఏం చెప్పాల్సింది అంటే, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే 24 గంటలు నేను పని చేస్తానని చెప్పాల్సింది. నువ్వు ఎన్ని గంటలంట? 24 గంటలు పని చేస్తాను నేను అని చెప్పాను. చేస్తారా ఎవరైనా? 24 గంటలు పని చేస్తారా? చేయరా? ఎవ్వరు చేయరు కదా. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చూడండి. కంపెనీకి కావాల్సింది ది బెస్ట్. అప్పుడు తండ్రి అన్నాడు, 24 గంటలు పని చేస్తానని చెప్పాల్సింది నువ్వు. నాన్న, ఎలా చేస్తాను చెప్పండి. మీరు మళ్ళీ చెప్తున్నారు 24 గంటలు పని ఎలా చేస్తారు చెప్పండి ఒకసారి. నేను మిమ్మల్ని చూడట్లేదు అని అంటే, ఆయన తండ్రి అన్నాడు, రే, నువ్వు అక్కడ పని చేసేది 12 గంటలే, కానీ నేను కంపెనీలో ఉన్న కంపెనీ గురించి ఆలోచన చేస్తాను. ఇంటి దగ్గర కూడా నేను కంపెనీ గురించి ఆలోచన చేస్తాను. నేను నిద్రపోతున్నా కంపెనీ గురించే ఆలోచన చేస్తూ నిద్రపోతాను. తినేటప్పుడు కూడా కంపెనీని ఎలా పైకి తీసుకురావాలి, నా వల్ల ఎంత కృషి చేయాలి అనేది నేను ఆలోచన చేస్తాను. నేను స్నానం చేసుకునేటప్పుడు, నా పనులు చేసుకునేటప్పుడు కూడా నేను కంపెనీ గురించే ఆలోచన చేస్తాను, నా బాస్ గురించే ఆలోచన చేస్తాను. ఎందుకంటే అది నాకు అన్నం పెడుతున్న కంపెనీ కాబట్టి, నా కుటుంబాన్ని పోషిస్తుంది కాబట్టి, ఆ కంపెనీకి నేను 24 hours పని చేయాలి.
అనే యొక్క ఆలోచన తలంపు కలిగి నేను ఉంటాను అని నువ్వు చెప్పాల్సింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనకు కూడా కాల్స్ రావా? వస్తాయి కదా ఆఫీస్ నుంచి. పాస్టర్ మాకైతే కంటిన్యూ వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఇంట్లో కూడా పని చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నీ ఆన్సర్ అనేది నువ్వు చేసేది 12 గంటలే, కానీ నువ్వు చెప్పాల్సింది ఎంత? నువ్వు చెప్పే విధానం బట్టి ఉంటుంది. నువ్వు అంగీకరించబడాలి అని అంటే వాడిని ఆకర్షించాలంటే, వాడిని ఆకర్షించాలన్నా, వాడిని పట్టుకోవాలన్నా, నువ్వు వాడిని పట్టుకోవాలన్నా ఒక మాట చూసారా, వీడిదో చాలా గొప్పగా 12 గంటలు నేను చేస్తా, కష్టపడతా. నువ్వు ఎంత కష్టపడతావు మాకు తెలియదా? నీ కష్టం ఏందో మాకు తెలియదా? నువ్వు గొప్పగా ఏం చెప్పలా? తండ్రి గొప్పగా చెప్పాడు 24 గంటలు. అక్కడ టీమ్ మేనేజర్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, బాస్ కావచ్చు, కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ ఆకర్షించబడతారు. ఆ ఒక్క హారముతో నువ్వు పట్టుకోవాలి. నీ ఇంటర్వ్యూస్ లో కూడా నువ్వు ఎలాంటి ఇంటర్వ్యూ ఇస్తున్నావు? రెగ్యులర్ గా ఇచ్చే ఇంటర్వ్యూ ఇస్తున్నావా? కొంచెమైన రొటీన్ గా నువ్వు ఇస్తున్నావా? కొంచెమైన వాళ్ళని ఆకర్షించే విధంగా ఇస్తున్నావా? నువ్వు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబు నువ్వు ఎలా ఇస్తున్నావు? నీకు ఉద్యోగం రావాలంటే, నీకు ఉద్యోగం కావాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి? నీ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది? నువ్వు ఏం ఆన్సర్స్ ఇస్తున్నావు? రొటీన్ ఆన్సర్స్ ఇస్తున్నావు ఏమో చూడు ఒకసారి. నీ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది? ఆమేన్. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము, నీకు ఇచ్చిన తెలివిని ఏం చేయాలి? భక్తులు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను విచారణ చేయకుండా నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నీకు విచారణ చేయకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకనంటే సమస్త జ్ఞానమునకు ఆది సంభూతుడు నీవై ఉన్నావు. అవునా? ఎస్ ఆర్ నో? దానియేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఫస్ట్ త్వరగా. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు, యుగములన్నిటిలో దేవుని నామం స్తుతినందున గాక, ఆయన కాలములను సమయములను మార్చువాడైంది. చదువు. రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడు, వివేకులను జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ గట్టి చెప్తాలి. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయనే సమస్తము చేయువాడు. ఆయనకు తెలియకుండా నీకు ఉద్యోగం రాదు. ఆయనకు తెలియకుండా నీకు ఉద్యోగం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు తెలియకుండా వస్తుందా? రాదు. నీకు ఉద్యోగం కావాలన్నా, నీకు పెళ్లి కావాలన్నా, నీకు ఇల్లు కావాలన్నా, లేకపోతే నీవు సెటిల్ కావాలన్నా, లేకపోతే ఆరోగ్యం కావాలన్నా, ఏది అయినా కూడా ఆయన దగ్గర మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. పోర్ట్ఫోలియోస్ అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హోమ్ మినిస్టర్ ఆయనే, ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే, హెల్త్ మినిస్టర్ ఆయనే కదా, అంతేనమ్మా? అన్ని మినిస్టర్ పోస్టులు అన్ని ఆయనే, ఆయన దగ్గరే ఉన్నాయి. సో ఆయనకు తెలియకుండా ఏది జరగదు. నువ్వు అడగాల్సింది ఎవరిని అడుగుతున్నాము? ఎట్లా అడుగుతున్నాము? అవును, వీఆర్ ఆస్కింగ్. మనం ప్రార్థన చేసుకొని వెళ్తుండొచ్చు, కానీ నీ ప్రార్థన నిజంగా అంగీకరించబడిందా లేదో కూడా నీకు తెలియదు. టు బి వెరీ ఫ్రాంక్ అంటే నీ ప్రార్థన దేవుడు వినడో కూడా వెళ్ళేదో కూడా నీకు తెలియదు. కానీ ప్రార్థన చేసుకొని పోయినావు, ప్రార్థన చేసుకొని వెళ్ళావా లేదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సాగిస్తున్నమాట. నా ప్రియమైనటువంటి సంగమం, మనం ఎలా ఉన్నాం? నిజంగా మన ప్రార్థన దేవుణ్ణి పట్టుకునే విధంగా ఉందా? దేవుణ్ణి, హృదయాన్ని
ఐ మీన్ వశపరుచుకునే విధంగా, వశపరచుకోవడం అంటే ఆయన హృదయాన్ని కదిలించే విధంగా, వెంటనే జవాబిచ్చే విధంగా మనం ఉన్నామా అనేది కావాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చాలా కష్టపడి, శ్రమపడి, బాధపడి, ఎంత ప్రయత్నం చేస్తుంది ప్రభుదేవికి. ఒక కుక్క ఒక బావిలో పెద్ద దాంట్లో ఒక పడిపోయింది. అది ఎక్కుతా ఉంది, జారిపోతా ఉంది, ఎక్కుతా ఉంది, జారిపోతా ఉంది. తల్లి కుక్క మాత్రం పైకి చూస్తూ ఉంది, తీసుకొని రావడం ప్రయత్నం చేస్తుంది. కానీ వాటి ఎనికిది పోతే ఇది కూడా కిందికి పోయింది. అయినా కూడా అది అరుస్తూనే ఉంది, ఇది పైకి ఎక్కుతూనే ఉంది, ఎక్కుతూనే ఉంది. చాలాసేపు అయింది, గంట అయింది, 2 గంటలు అయింది. ఆమేన్, హల్లెలూయా. అది మాత్రం పట్టు విడవట్లా, ఎక్కుతూనే ఉంది, ఎక్కుతూనే ఉంది, ఎక్కుతూనే ఉంది. ప్రయత్నం చేస్తూనే ఉంది, అరుస్తుంది, బాధపడుతుంది, వేదన పడుతుంది, దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది, ఏడుపు వస్తుంది. మనుషులు కాబట్టి ఏడుస్తాం, అరుస్తాం. కానీ కుక్కలకి ఏముంటుంది పాపం, అరుస్తుంది. చిన్న కుక్క పిల్ల అలా 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 పైకి ఎక్కుతూ ఉంది, గోడ పట్టుకొని పైకి ఎక్కుతుంది. అట్లా అట్ లాస్ట్ మెల్లిగా 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 పైకి ఎక్కగాడికి వెంటనే తల్లి కుక్క దాన్ని పట్టేసుకుంది, పైకి లాగుతుంది. ప్రేమ దేవుని పట్టు విలువని విక్రమార్కుడు అని లోక సామెత. కానీ పట్టు విలువని ప్రార్థన పరుడు, ప్రార్థన వీరుడుగా నువ్వు ఉండాలి. విక్రమార్కుడు వద్దు మనకి, వీరుడు కావాలి. ఏ వీరుడు కావాలి? పట్టు వదలని ప్రార్థన వీరత్వం కావాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఇంకొక చక్కటి ఉదాహరణ మీకు నేను చెప్తాను. ఒకసారి ఒక ముసలావిడ ఏం చేస్తుందంటే, తన జీవితంలో పాపం కళ్ళు కనబడట్లేదు. ఏం కనబడట్లేదు? కళ్ళు కనబడట్లేదు. అయితే ఆ కళ్ళు కనపడకపోయేసరికల్లా ఒక జీవిత చరిత్ర చదవాలని ఆమెకి ఎంతో ఆశ కలిగింది. ఎందుకంటే ఆయన ఎప్పటిచో వింటా ఉంది, పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడి యొక్క జీవిత చరిత్ర చదవాలని ఆశ, కోరిక ఆమె లోపడుతుంది. కానీ కళ్ళు కనపడలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పక్కింట్లో ఉన్నటువంటి లేదా పైన ఇంట్లో ఉన్నటువంటి ఒక యవనస్తురాన్ని ఆమె పిలిచింది. అమ్మ ఒకసారి ఇక్కడ వస్తావా అంటే వచ్చింది. కళ్ళు పడ్డప్ప ఆ ఇంటి పైన రెండుకుంటారు. అయితే వచ్చింది. ఇట్లా వస్తే ఈమె గుర్తెరుగుంది కనుక ఆమెను పిలిపించుకుంది. ఒక అన్నిరాలు. అయితే ఆమె అనేది, అమ్మ నా కోసం నువ్వు ఒక చిన్న పని చేసి పెడతావా? అమ్మ చేసి పెడతా, చెప్పండి అంటే ఏం చేసి పెట్టాలని అంటే, ఏం లేదమ్మా, నాకు ఒక పుస్తకం ఉంది, అది నేను చాలా నాకు దొరకలేదు, కానీ నాకు ఇప్పుడు దొరికిందని నేను తెప్పించుకున్నాను, చదవాలని ఉంది నాకు, కానీ నేను చదవలేని పరిస్థితిలో ఉన్నాను. అంటే మీకు కళ్ళు కనపడవు కదా, తెలుసు కదా, నాకు చదివి పెడతావు, నేను వింటాను, నాకు ఆశగా ఉంది, నేను ముసలిదాన్ని నీకు తెలుసు కదా అన్నట్టుగా, నేను చనిపోయే లోపైనా కనీసం ఒక్కసారైనా ఆయన జీవిత చదవాలి అన్నట్టుగా ఆమె అడిగింది. అడిగితే సరే అంటే నేను చదువుతాను అని చెప్పేసి ఆమె చదవటం మొదలుపెట్టాను. చదువుతూ 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 ఉండగా ఆయన జీవిత చరిత్రలో దేవుని కొరకు ఆయన ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి పరిచర్య చేయడం మొదలుపెట్టినాడో, ఆ తర్వాత ఆయన 10 లక్షల సంఘం ఎట్లా ఏర్పడిందో, ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద సంఘం ఏదో తెలుసా? పాల్ యాంగిచో గారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గొప్ప దైవజనుని యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంది, ఈమె వింటా ఉంది. ప్రేమ దేని బిడ్డల, ఆ యవనస్తురాలు ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంథింగ్ అయింది. అలాగా ఉంటుంది. ఆమె చదివి ఆమెకి సహాయం చేస్తా ఉంది. రోజు ఒక చాప్టర్ లాగా చదువుతూ వచ్చింది. ఆ చదువుతూ ఉన్న సమయంలో ప్రేమ దేని బిడ్డల, ఆమె వింటా ఉంది, ఆమె ఆస్వాదిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. అబ్బో ఎంత కష్టపడ్డాడు ఆయన, ఎంత శ్రమ పడ్డాడు ఆయన, అబ్బో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అసలు ఎంత భయంకరంగా పరిస్థితి ఉంది, అసలు తినడానికి తిండి లేదు, రకరకాలుగా అన్ని చూస్తూ వచ్చింది. ఆయన రాత్రి అనక పగలనక తర్వాత దేవుడితో ప్రార్థన చేసి ఎలా పొందుకున్నాడో అవన్నీ కూడా ఆమె వింటూ ఉన్నప్పుడు ఆమెలో ఎక్కడ లేని ఆనందము, సంతోషము, ఆమె లోపల సమాధానం కలుగుతూ ఉండేది.
ఆమె హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డగా అంతా అయిపోయింది, బుక్ కూడా చదివేసింది, అమ్మాయి వెళ్ళిపోయింది. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళిపోయింది. కానీ కొన్ని రోజులకు ఆమె తిరిగి వచ్చింది కిందకి. అంటే మీరు ఏమనుకోనంటే ఒక మాట మిమ్మల్ని అడగాలని అడిగింది. అంటే ఏంటమ్మా అని అంటే మీ ఇంట్లో ఇప్పుడు నేను చదివాను కదా, అది చదివినటువంటి ఆ హిస్టరీ అనగా జీవిత చరిత్ర ఏదైతే ఉందో అది నిజంగా జరిగిందా అని అంటే అవునమ్మా అది నిజంగా జరిగింది. కాకపోతే ఇక్కడ కాదు, కొరియా దేశంలో ఆయన సేవ చేసేవాడు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. కానీ నా కళ్ళు ఉన్నప్పుడు అక్కడ నేను ప్రయత్నం చేస్తే నాకు అప్పుడు దొరకలేదు, అప్పుడు స్టాక్ కూడా లేకుండింది. అనుకోకుండా నాకు కళ్ళు పోయాయి, చాలా రోజులు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితిలో ఉంది. అనుకోకుండా మా రిలేషన్స్లో ఇట్లా అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. జరిగిన విషయం ఏంటి అంటే మీ ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా బైబుల్ ఉందా అని ఏమన్నా ఎక్స్ట్రా బైబుల్ ఉందా అంటే అయ్యో దాంట్లో ఏముందమ్మా ఎక్స్ట్రా ఎందుకు, నేను కొత్తది తెప్పిస్తాను ఎవరితో మా వాళ్ళకి చెప్పి. ఆ అమ్మాయి బైబుల్ తీసుకెళ్ళి చదవటం మొదలుపెట్టి మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి చదవటం మొదలుపెట్టి ఇంట్రెస్ట్ ఉంది కదా, చదవటం మొదలుపెట్టి చదివేసి ఆ తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి మ్యారేజ్ అయింది, ఒక కొడుకు పుట్టాడు. ఆమె హల్లెలూయా. అయితే చాలా పేద స్థితిలో ఉంది అమ్మాయి, చాలా పేద స్థితిలో ఉంది. కొడుకును చాలా కష్టపడి చదివిస్తూ, చాలా కష్టపడి ఆ ఇంట్లో మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం మంచి. కానీ అనుకోకుండా పేదలు అయిపోయారు. ఎలా పేదలు అయిపోయారు అని అంటే ఒకసారి గమనిస్తే పైన ఇంట్లో తల్లిదండ్రులతో ఉన్నంత వరకు చాలా బాగుంది, ధనవంతురాలు. కానీ ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలుపెట్టిందో, ఎప్పుడైతే దేవుడిని నమ్మిందో, ఎప్పుడైతే మా గుడికి వెళ్ళిందో ఆ ఇంట్లో వచ్చి దాన్ని తరివేశారు. అప్పుడు ఆమె పేదవాళ్ళు ఒక అదే చర్చ్లో ఉన్నటువంటి లేక తెలిసిన వాళ్ళు ఎవరో సంబంధం చూసి చేశారు. తర్వాత ఆయన కొన్ని రోజులకు పాప అనుకోకుండా చనిపోయాడు. ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో చనిపోయాడు. ఈమె ఎక్కితే కష్టపడుతూ శ్రమ పడుతూ బాధపడుతూ అందరు ఏమన్నారంటే చూసావా మమ్మల్ని కాదన్నావు కాబట్టి నీకు శిక్ష అన్నట్టుగా తిట్టారు, తిట్టిపోసారు, రకరకాలుగా మాట్లాడారు. అంత అయిపోయింది. జరిగిన విషయం ఏంటిదయ్యా అంటే ఆమె అంత కష్టంలో కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా అండి, పాల్ యాంగిచో గారి యొక్క పుస్తకము జీవిత చరిత్ర చదవటం వల్ల ఆయన దేవుని ఎక్కడ విడిచిపెట్టలేదు. ఆయన చేసిన ప్రార్థనలకు, ఆయన దేవుడు ఇచ్చినటువంటి జవాబులకు ఆమె ఎంతో ఇన్స్పైర్ అయ్యి దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆమేన్, ఆమేన్. చిన్న పిల్లడు ఆమె హల్లెలూయా. చర్చికి వెళ్తూ ఉన్నారు పిల్లలు, ఆ తల్లి కూతురు తల్లి కుమారుడు ఇద్దరు వెళ్తూ ఉన్నారు. జరిగిన విషయం ఏంటంటే పిల్లోడు పెద్దోడయ్యాడు. ఏమయ్యాడు? పిల్లోడు పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడంటే అనియా పాస్టర్ గారు నేను నాకు ఉద్యోగం వచ్చింది, నా గురించి ప్రార్థన చేయండి. కానీ ఒక ప్రార్థన ఏం చేస్తారంటే నేను ఒక కంపెనీలో జాబ్ చేయబోతున్నాను. అయితే నేను కూడా అలాంటి ఒక కంపెనీ పెట్టాలని, కొంతమందికైనా ఉద్యోగం ఇవ్వాలనే ఆశ కోరిక నా లోపల ఉన్నది. దయచేసి నా గురించి అలా ప్రార్థన చేయండి అని చెప్పి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టి ప్రార్థన చేయించుకున్నాం. అయితే ఆ సమయంలో ఆ సేవకుడు కూడా చాలా అబ్బురపడ్డాడు, మురిసిపోయాడు. ఎందుకు మురిసిపోయాడండి? ఉద్యోగం వచ్చినందుక, ఉద్యోగం చేస్తున్నందుక, దేనికి? నేను కూడా ఒక కంపెనీ పెట్టాలన్న ఆలోచన తలంపు తన లోపల కలగడం. ఎంతో కష్టపడి చదువుకున్నాడు, ఎంతో శ్రమపడి చదువుకున్నాడు. 1 పేరెంట్, తండ్రి లేడు. తన దృష్టి అంతా కూడా తల్లిపైనే ఉంది. ఎంతో కష్టపడి చదివించింది. కొంచెం అనారోగ్యంగా కూడా ఉంది తల్లి. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు తల్లిని విడిచి ఇటువంటి తిరగలే ప్రేమ దేవుని బిడ్డ. స్కూల్కి వెళ్ళేవాడు, కాలేజీకి వెళ్ళేవాడు, చదువుకునేవాడు, ఇంటికి వచ్చేవాడు, తల్లిని చూసుకునేవాడు, తన తల్లితో సహకారంగా ఉండేవాడు, తల్లికి అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఉండేవాడు. ఇద్దరే ఉండేది. తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డగా ఈ కుమారుడు, భర్తను కోల్పోయిన బిడ్డగా ఆ యొక్క భార్య, తల్లి ప్రేమ భార్య,
మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తల్లిని విడిచిపెట్టకుండా హత్తుకొని ఉన్నాడు ప్రేమ దేవుడు. ఇప్పుడు అంటున్నాడు, నా తల్లి నేను చక్కగా చూసుకోవాలి, నా తల్లి నేను బాగా చూసుకోవాలి, నా తల్లి యొక్క యోగక్షేమాలు అన్ని నేను చూసుకోవాలి, ఆమె అక్కర్లు అన్ని నేను తీర్చాలి, ఆమె కష్టం అంతా కూడా నా కోసం పడుతుంది కాబట్టి ఆమెకు నేను మంచి జీవితం ఇవ్వాలి, కనుక దయచేసి నేను గొప్పగా అవ్వాలి. నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నా తల్లి నన్ను ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు, ఏ రోజు కూడా నన్ను విడిచిపెట్టలేదు. తను పస్తులు పండుగ ఉండి కూడా నాకు భోజనం పెట్టింది, నాకు తెలుసు. తను చీర కొనుక్కోకుండా నాకు డ్రెస్ కొనిచ్చింది, నాకు తెలుసు. తన బర్త్డే చేసుకోలేదు, కానీ నా బర్త్డే చేసింది. ఎంతో కష్టపడ్డది, ఎంతో శ్రమ పడ్డది, ఎంతో వేదన పడ్డది, ఎంతగానో నా కొరకు ప్రయాసపడింది. ఈ రోజున నేను ప్రయోజకుడు అయ్యాను. నా తల్లి నేను బాగా చూసుకోవాలి కనుక అయ్యా నా గురించి ప్రార్థన చేయి, నా గురించి ప్రార్థన. ఉద్యోగాన్ని చేయాల్సింది, నేను గొప్ప స్థితికి రావాలి, నా తల్లిని గొప్ప ఇంట్లో పెట్టాలి. ఏ గొప్ప ఇంట్లో నుంచి బయటకు వచ్చిందో అంతకంటే గొప్పగా నా తల్లి నేను రాజమహల్లో నేను పెట్టాలి. నా తల్లిని దూషించిన వాళ్ళు వారి తల్లిదండ్రులు అనగా మా అమ్మమ్మ, మా తాతయ్య, తర్వాత మా మామయ్యలు, మా యొక్క చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరూ కూడా మమ్మల్ని దూషించిన వారే. మా అమ్మని ప్రతిసారి దూషించేవారు, మా అమ్మని ప్రతిసారి తిట్టేవారు, మా అమ్మని ప్రతిసారి తిరుగాడేవారు, మా అమ్మని ఎప్పుడు కూడా శాపనార్థాలు పెడుతూ ఉండేవారు. మా అమ్మని ఎప్పుడు కూడా చురుకుగా చూసేవారు. నువ్వు ఏమి లేదు, నువ్వు ఇట్లా అయిపోయావు, నువ్వు అట్లా అయిపోయావు, మా శాపమే అంటూ చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజున మేము కాకుండా ఉండాలి. నా దేవుడు నన్ను ప్రయోజనంగా చేశాను కాబట్టి నా తల్లిని గొప్పగా చూసుకోవాలి, నా తల్లి కోసం నేను ప్రయాసపడాలి. అయ్యా నా గురించి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక 5 సంవత్సరాల తర్వాత నిజంగా నా కుమారుడు ఒక చక్కటి కంపెనీ పెట్టగలిగినాడు. హల్లెలూయా. బాగా కష్టపడ్డాడు, ఉద్యోగం చేస్తూనే కష్టపడ్డాడు. తన తల్లి తన కోసం ఎంత వేదన పడిందో, ఎంత శ్రమ పడిందో, ఎంత దుఃఖపడిందో, ఎంత ప్రయాసపడిందో, తన కష్టాన్ని అంతా ధరపోసిందో, అనారోగ్య పాల ఎంత వరకు కష్టపడుతూనే వచ్చింది. ఇప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, నా తల్లిని బాగా చూసుకోవాలి, రాణిలాగా చూసుకోవాలి. ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో, ఎప్పుడైతే ఇలా చెప్పాడో ప్రేమ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ యొక్క పాస్టర్ గారి హృదయం క్షమించదు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసినాక ఆ కుమారుడికి ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. నీ హారములలో ఒక హారము చేత నువ్వు దేవుణ్ణి వశపరచుకోవాలి. ఆమె హల్లెలూయా. నువ్వు పట్టుకోవాలి. ఇక్కడ ఎలీషా గారు ప్రార్థన గదిలోకి వెళ్ళారు. ఎందుకనంటే జరిగిన విషయం ఏంటంటే ఆమె ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో అనుకోకుండా జరిగిన విషయం ఏంటంటే ఆమెను పిలిచాడు. ఎలీషా పిలిచాడు, ఇదిగో నువ్వు మాకు గది కట్టించావు, అన్ని సమకూర్చి పెట్టావు, ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము చాలా చక్కగా మేము ప్రార్థనలో గడపగలుగుతున్నాం, చక్కటి వాతావరణంలో మాకు ఇవన్నీ సమకూర్చావమ్మా. ఇదిగో నువ్వు నన్ను ఏం అడగకపోయినప్పటికీ మీదటి సంవత్సరం మరలా నేను నీ దగ్గరికి వచ్చేసరికల్లా నువ్వు కుమారుణ్ణి కంటావు. అప్పుడు ఆమె ఏమని తెలుసా, అయ్యా నాకు ఆశ పెట్టవద్దు, నాకు నువ్వు ఆశ పెట్టవద్దు దయచేసి. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆమేన్. చాలా ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఆమె అంటుంది, అలా అనొద్దు, దయచేసి అలా నాకు ఆశ పెట్టొద్దు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆమె దైవజనుతో మాట్లాడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడు కొంతకాలం అయిన తర్వాత కుమారుడు పెద్దోడయ్యాడు. ఏమయ్యాడు? పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత జరిగిన విషయం ఏంటంటే దేవుడు ఎట్లా మనం అడగకుండానే చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆశించలేదు, ఏది ఆశించకుండా చేసావు కాబట్టి
నీవు చేసిన మేలను, నీవు చూపిన కృపలను, నీవు చేసిన మేలను, నీవు చూపిన కృపలను వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలను, నీవు చూపిన కృపలను ఆయన చేసే మేలు మనం బాగుంటేనే మనం ప్రార్థన చేస్తేనే చేయడం. నువ్వు ప్రార్థన చేయకుండా అంటే నువ్వు కోరుకోకుండా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనకు అనుకూలంగా ఉన్నావు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అనుకూలంగా ఉండేవాళ్ళు అడుగుతారు ఎవరైనా. దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటనగా, దీన్ని బట్టి నేను తెలుసుకునేది ఏమనగా కదా, ఆ వర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఇందుని బట్టి నేను తెలుసుకున్నది ఏమనగా చెప్పండి. ఇందుని బట్టి నేను తెలుసుకున్నది ఏమనగా, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నప్పుడు ఆయనే నా కార్యాలను సఫలము చేస్తాడు. ఆమేన్ కదా, నిజమే కదా. బట్ ఆయన అడిగిందా? అడగలేదు. ఇది కూడా ఒక విధానం. నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం, నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. ఈ నిజాన్ని నువ్వు అంగీకరించాలి. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని నీవు చూడగలుగుతావు. You will see the miracle, at the same time you will receive the miracle. At the same time you will receive the peace in your life. ఇది నువ్వు కావాలి. దేవుని గోచారి 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 పట్టుదలతో. అదే కాదు, నువ్వు అనుకూలంగా ఉంటే కూడా దేవుడు కార్యం చేస్తాడు. అడగకపోయినా దేవుడు కార్యం చేస్తాడు. అడగకుండా చేస్తాడు దేవుడు. అడగకుండా చేసే విధాన జీవితం నీలో ఉండాలి. ఇందుని బట్టి నేను తెలుసుకునేది ఇదే. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు, లేక నీ ఆత్మ జీవితం ఉంటుందో, నువ్వు అలా అనుకూలంగా ఉండేవాడు ఇలా అది కావాలి ఇది కావాలని అడగడు. అడిగే పరిస్థితి ఉండదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అనుకోకుండా కుమారునికి ఏమైందంట? అనారోగ్యం కలిగింది. తలపోయిందని ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే తండ్రి, యాక్చువల్గా ఆమె భర్త ముసలివాడు. వాక్యం చెప్తుంది, ఏం చెప్పట్లేదు, ముసలివాడు అన్న. అయితే ఈ విషయంలో గెహజీ చెప్తాడు ఎలీషాకి. అయితే విషయం ఏంటంటే, అందుకు ఆమె అంటుంది అనమాట, నన్ను నువ్వు మోసపరచొద్దు, నాకు అబద్ధం చెప్పొద్దు, నన్ను ఆశ పెట్టొద్దు అని ఆ మాట అంటుంది అనమాట. కానీ దేవుని కార్యాలు ఏ ముసలుడు అయినా, ముసలిదానం అయిపోయినా, గడవ ఉడికిపోయినా కూడా
అందులో నుంచి దేవుడికి గొప్ప కార్యం చేస్తారన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము శారా యొక్క గర్భం ఉడికిపోయినప్పటికీ దేవుడు కుమారుని ఇచ్చాడు, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. సో ఇక్కడ కూడా అలాగే జరిగింది. ప్రేమ దేవుని బిడ్డ విషయం ఏంటంటే అలా ఆ తండ్రి ఏం చేస్తాడు, భయపడి వెంటనే తన దగ్గర పంపించేస్తాడు పిల్లోడు. అంటే ఆయన పని దగ్గర ఉంటాడు, ఇల్లు దగ్గర కొంచెం దూరంలో ఉంటుంది. అయితే పిల్లడు పంపించినప్పుడు ఆమె తన తొడ మీద పడుకోబెట్టుకునేసి చాలా సఫర్యం చేస్తుంది. కానీ 2-3 గంటల తర్వాత పిల్లడు చనిపోతాడు. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే గాడిదకి గడ్డ కట్టమని చెప్పి పనివాడిని చెప్పినప్పుడు ఆ కట్టి పంపి ఆమె ఎక్కి వెళ్తూ ఉంటుంది. బాద్రగా వెళ్తూ ఉన్నప్పుడు ఈయన ఎక్కడైతే ఉన్నాడో ఎలీషా గారు అక్కడికి ఆయన దూరం నుంచి చూసి ఇదిగో పలానా ఆ సహోదరి వస్తుంది మన దగ్గరికి, కాబట్టి ఏమైందో కనుక్కొని పాపు అంత ముందుగా పరిగెత్తు అని చెప్పేసి పంపించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆ గెహేజీ పరిగెత్తుకొని వెళ్ళి, అమ్మ ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా కష్టమా, ఏమైనా అవసరమా అని అడిగితే ఏమీ లేదని చెప్పింది. డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడినట్టుగా మనం చూస్తున్నాం, ఆయన పాదాలు పట్టుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాలు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసినాడు, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. ఆజ్ఞ ఇచ్చిన అప్పుడు ఆమె కుమారుడు కావాలని నా ఏలిన వారిని నేను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, ఎవరైనా నీకు ఎదురుపడిన వానికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. అలా జరిగిన తర్వాత కూడా అక్కడ మళ్ళా ఎలీషా ఇంటికి అయితే ఎలీషాకి కూడా కుమారుడు బ్రతకల, ఆజ్ఞించి పంపించినా ఏం కాలేదు అక్కడికి. అప్పుడు ఎలీషా వెళ్ళి ఆ మేడగదిలోకి వెళ్ళి వాడు తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చేసినప్పుడు వారు పరులు పెట్టినారు. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి మాట మాట్లాడతాడు. ఎలీషా ఇంటి వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టుబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. హారములలో ఒక హారము చేత నీవు నన్ను వశపరచుకొంటివి, నీవు నన్ను పట్టుకొంటివి అనే ప్రార్థన ఆయన చేశాడు. ఆ తర్వాత మంచం మీదకి ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కన్ను వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. తాను దిగి ఇంట్లో ఇతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా వచ్చి మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఇవేమి మంత్రతంత్రాలు కావు, లేకపోతే వింతలు కావు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు. ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆమె అడగలేదు, కానీ ఆయన ప్రార్థన చేశాడు, మాట ఇచ్చాడు, దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆ బిడ్డ చనిపోయింది. అనుకోని అద్భుతం జరిగింది, అనుకోని కష్టం కూడా వచ్చింది. అనుకోని కష్టమే, అనుకోని శ్రమయే, అనుకోని ఇబ్బంది ఇది. అయినప్పటికీ ఆమె మాట్లాడకుండా దైవజన దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ గమనించాలి. ప్రేమండి, దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈరోజు నువ్వు దేవుని పైన ఆనుకునే జీవితం కావాలి. ఏ జీవితం కావాలి? యెషయా గ్రంథం 86:3 త్వరగా. ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడు. ఆ తర్వాత ఏలనగా తన యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు గనుక
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైన, నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైన, విధిలేని కనికరం నాపై చూపి, విధిలేని కనికరం నాపై చూపి, నా రక్షణకు ఆధారమైతివి, నా రక్షణకు ఆధారమైతివి, నాకు ఆధారమైన యేసయ్యా, అనుకుందును నీపై అనుక్షణము, అనుకుందును నీపై అనుక్షణము, నా హృదయ భారం నీవు మోసి, వాగ్దానములకు ఆధారమైన, నా హృదయ భారం నీవు మోసి, వాగ్దానములకు ఆధారమైన, హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, దేవుని పైన ఆనుకునే జీవితం కావాలి, దేవుని పైన ఆనుకునే జీవితం కావాలి. నా ప్రేమ దేవుడు వాక్యం సెలవిస్తున్న మనం చూస్తున్నాం. ఆ తల్లి అంటుంది ఏమో తెలుసా? ఏ తల్లి అంటుంది? ఇంతకు ముందు నేను చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో అది నిజం. ఆ నిజమైన కథలో ఆ తల్లి అంటుంది, ప్రతి ఇంటికి ఒక రక్షకుడు, ప్రతి ఇంటికి ఒక కాపలదారుడు లేక రక్షించువాడు అయి ఉన్నాడు అని వాక్యం ఏదైతే సెలవిస్తుందో, నా కుమారుడు నా ఇంటికి రక్షకుడిగా ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా అంటుంది. ఏ తల్లి, ఏ బిడ్డ అయితే చదివి ప్రేమ దేవుని దగ్గర బైబిల్ అడిగి మారు మనసు పొందిందో, రక్షణ పొందిందో, ఒక అన్య దేవుని నమ్ముకుందో, ఆ తల్లి అంటుంది, నా కుమారునే దేవుడు నాకు నా రక్షణ ఆధారంగా పంపించాడు, నా ఇంటికి నా ఇంటికి రక్షకుడిగా పంపించినాడు అని చెప్పి ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. ఈ రోజున ఈ కుమారుడు ప్రేమ దేవుని దగ్గర ప్రాణం కోల్పోయినప్పటికీ వాక్యం అంటుంది, ఆమె ప్రేమ ఆ యొక్క కుమారుడు విషయమై దైవజనుడి దగ్గరికి పరిగెత్తింది. ఎవరికో చెప్పలేదు, ప్రేమ దేవుడు అక్కడికి పరిగెత్తింది, అక్కడ మాట్లాడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. వెంటనే వెళ్ళిన ఆయన ప్రేమ దేవుడి ప్రార్థన, ఒక్క ప్రార్థన చేశాడు. నా ప్రేమ దేవుడి వాక్యం సమర్పిస్తాను. ఆ శాస్త్రంగా పడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం అనుకుంటాము, మన ఆలోచన, మన తలంపులు స్ట్రైట్గా ఉంటే అది కూడా స్ట్రైట్గా ఉంటుంది. అంటే దాని అర్థం విపరీతమైన బుద్ధికి మంచి బుద్ధికి తేడా ఉన్నటువంటిది. దేవుడు వాక్యం సెలవిస్తానుగా, నీ మార్గం సరళంగా ఉండాలి, నీ మార్గం స్ట్రైట్ గా ఉండాలి, ఒక తింకరగా ఉండకూడదు. ఇటు పోయి అటు పోయి, ఇటు పోయి అటు పోయి ఆ తర్వాత దేవుడి దగ్గరికి వచ్చేది కాదు. సాష్టాంగ పడ్డమనగా స్ట్రైట్ గా పడుకోవడం అనగా దాని అర్థం ఏంటంటే దేవుని మాత్రమే ఆశ్రయించడం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ జీవం అయితే పోయిందో ఆ జీవాన్ని తిరిగి తీసుకున్నాడని సేవకుడు సైతము తన జీవాన్ని అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఆ సేవకుడు నా జీవం పోయినా పర్వాలేదు కానీ ఈ కుమారుడానికి జీవము రావాలి అని కోరుకున్నాడు ఆయన. అందుకే సాష్టాంగంగా ఆయన పిల్లడి మీద పడుకొని నొసటికి నొసటి గాను, ముక్కుకు ముక్కు గాను, పెదలకు పెదలు గాను, మూతికి మూతి గాను, ప్రేమ కన్నుకు కన్ను గాను ఆయన ఆనించి వాడి మీద పడుకున్నట్టుగా చూస్తున్నాడు. నా ప్రేమ దేవుడి బిడ్డ వాక్యం సెలవిస్తాను, నేను నిన్ను మరువను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు, నేను తోడయ్యనని చెప్పినటువంటి దేవుడు తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన సేవకుడు కానీ కుమారుని యొక్క ప్రాణం మాత్రం తిరిగి మరలా అందులోకి తీసుకోవడానికి పడినటువంటి శ్రమ. నీ దేవుడు నిన్ను సూటిగా
ప్రశ్నిస్తున్నా లేకపోతే అడుగుతూ ఉన్నటువంటి జీవితం. ఆమె హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడి వాక్యం మాత్రం మాట్లాడుతూ ఉంది. ఒక హారము చేతను నన్ను వశపరచుకుంటేవి అనగా నన్ను పట్టుకుంటేవి. దేవుడు పట్టుకునే జీవితం కావాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏ జీవితం కావాలి? నా ఎడల నీకున్న ఆశలను, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి. దేవుడికి ఎన్నో తలపు, ఎన్నో ప్రణాళిక, ఎన్నో ఆలోచన, ఎన్నో తలపు. నువ్వు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. నువ్వు దేవుడి చిత్తంలో ఉండు, దేవుడి చిత్తానుసారంగా ఉండు, దేవుడికి అనుగుణంగా ఉండు. నీ దేవుడి పట్ల కార్యము చేస్తాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. దేవుడి సంగతి మనం ముందుకు సాగుతాం. అటు వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.